హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అత్తయ్య గారింటి దగ్గర ఆఫ్టర్‌నూన్ టు నైట్ రొటీన్‌ని షేర్ చేస్తాను. లాస్ట్ వీడియోలో చూసారు కదండీ! పూతరేకులు చుట్టడం కోసం నెయ్యి, బెల్లం తురుము ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాము. ఈ పూతరేకులు మనం పంచదార పౌడర్‌తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కానీ బెల్లం హెల్తీ కదా! సో, మేమైతే ఎప్పుడు కూడా బెల్లం తురుముతోనే ఈ పూతరేకులు ప్రిపేర్ చేసుకుంటాము. సగం బెల్లం అలాగే సగం పంచదార పౌడర్ ఈ 2 మిక్స్ చేసి కూడా మనం పూతరేకులు ప్రిపేర్ చేసుకోవచ్చు. పూతరేకులు ఎక్కువగా మేము ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటామండి. బయట స్వీట్ షాప్‌లో అవి కొనడం చాలా తక్కువ. మేముండే ఏరియాలో అంటే పాలకొల్లో మేముండే ఏరియాలో మాకు దగ్గరలోనే ఈ రేకులు అమ్ముతారు. ఈ రేకులు ఈ విధంగా సెపరేట్‌గా తెచ్చుకొని ఇంక అందులో బెల్లం తురుము, నెయ్యి అవసరమైతే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. అయితే మా పిల్లలు డ్రై ఫ్రూట్స్ పెద్దగా తినరనమాట. అవి పలుకులవి తగిలితే గనక అవి తీసి పక్కన పెట్టేస్తారు. సో, అందుకని డ్రై ఫ్రూట్స్ అయితే వేయట్లేదు. బెల్లం తురుము, నెయ్యి వేసి ఈ విధంగా మేమే ఇంట్లో చుట్టుకుంటాము. పూతరేకులు చుట్టడానికి మెయిన్‌గా నెయ్యి ఎక్కువ పడుతుందండి. పూతరేకులు చుట్టాలి అంటే ఎక్కువ కాస్ట్ అయ్యేది కూడా ఆ నెయ్యికే అనమాట. అయితే నేను ఈ నెయ్యి యూపీ నుంచి తీసుకొస్తాను కదండీ! సో, నెయ్యి కూడా మేము బయట కొనము. ఓన్లీ రేకులు తెచ్చుకుంటే ఇంకా ఈ విధంగా బెల్లం తురుము, నెయ్యి వేసి పూతరేకులు చుట్టుకుంటాము. మనం ఈ విధంగా ఇంట్లోనే పూతరేకులు చుట్టుకుంటే గనక మనకి కాస్ట్ తక్కువ పడుతుంది. అలాగే హెల్తీ కూడా. ఈ పూతరేకులు చుట్టడం నాకు పెళ్ళికి ముందు రాదండి. పెళ్ళైన తర్వాత అత్తయ్య గారి ఇంటి దగ్గరకొచ్చిన తర్వాతే నేర్చుకున్నాను. మా ఆడపడుచు నేర్పించింది. ఇప్పుడైతే పూతరేకులు నేను చాలా పర్ఫెక్ట్‌గా, ఫాస్ట్‌గా చుట్టేస్తాను. మన శబరి అమ్మమ్మ కూడా పూతరేకులు చాలా ఫాస్ట్‌గా బాగా చుడతదండి. మేము 200 రేకులు తెచ్చుకున్నామండి. 200 రేకులకి 150 పైనే పూతరేకులయ్యాయి. కొన్ని ఒక రేకు వేసి చుట్టాము. కొన్ని 1 ½ వేసి చుట్టామనమాట. మొత్తానికి 150 పైనే పూతరేకులయ్యాయి. ఇందులో కొన్ని నా పెద్ద మేనకోడలు తీసుకువెళ్తుందండి. రేపు వాళ్ళు రాజమండ్రి వెళ్ళిపోతున్నారు గదా! తను కొన్ని తీసుకువెళ్తుంది. మిగిలినవి నేను యూపీ తీసుకువెళ్తాను. మేము వచ్చిన ప్రతిసారి ఈ విధంగా పూతరేకులు చుట్టుకుని తీసుకువెళ్తామండి. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ చాలా ఇష్టం. ఇంకిక్కడ నేను మా గ్రామంలో ఉన్న ఒక ప్రసిద్ధమైన దేవాలయం గురించి మీకు చెప్పాలండి. లాస్ట్ కార్తీక సోమవారం రోజున నేను పూజ చేసుకున్నాను కదండీ! ఆ రోజు మా ఊరి గ్రామ దేవత ఆలయానికి వెళ్ళాను కదా! ఆ ఆలయానికి చాలా దగ్గరలో మరొక ప్రసిద్ధమైన ఆలయం ఉందండి. ఈ ఆలయాన్ని నేను ఆ రోజు వీడియోలోనే ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆ వీడియో చాలా లాంగ్ అయిపోయింది కదండీ! అందుకని ఇంకా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. మా గ్రామంలో చాలా ప్రసిద్ధమైన బౌద్ధ ఆలయం ఉందండి. ఈ ఆలయాన్ని ఇప్పుడు పునర్నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ బుద్ధ విగ్రహాన్ని ఈ విధంగా ఒక చిన్న రేకుల షెడ్‌లాగా వేసి ఇందులో విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి. అంతకుముందు ఈ బౌద్ధ ఆలయం ఎలా ఉండేది అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు లోపల చూస్తున్న ఆ బుద్ధ విగ్రహం పూర్వపు రోజుల్లో మా గ్రామ పెద్దలకి పంట పొలాల్లో దొరికిందంటండి. సో, తర్వాత ఈ విగ్రహాన్ని నరసాపురం మార్వాడీసు జైన దేవుడిగా గుర్తించి ఇక్కడే ఆలయం నిర్మించారు. ఈ విగ్రహం దొరికిన కొత్తలో అందరూ కూడా ఊర్లో అందరూ కూడా బుద్ధయ్య, బుద్ధదేవుడు ఇట్లా పేర్లు పెట్టుకున్నారండి. ఇప్పుడు ఈ గ్రామంలో చాలా మంది పేర్లు బుద్ధుడు అనే ఉంటుందనమాట. మా మావయ్య గారి పేరు కూడా బుద్ధేశ్వరరావు గారండి. అలాగే మన శబరి అమ్మమ్మ ఉంది కదండీ! మన శబరి అమ్మమ్మ పేరు కూడా బుద్ధ సత్యవతి. ఈ విధంగా వాళ్ళ పేర్లు ముందు లేదంటే వెనకాల బుద్ధుడు, బుద్ధయ్య ఇట్లా పేర్లు కలుపుకున్నారనమాట. సో, అంత పవిత్రంగా వాళ్ళు ఈ బుద్ధ దేవుడిని అంటే ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ బుద్ధ దేవుడిని ఆరాధిస్తున్నారండి. ప్రతి సంవత్సరం ఇక్కడ ఆహ్, ఒక పెద్ద జాతరలాగా కూడా నిర్వహిస్తారు. అదే రోజున ఇక్కడ ఊరందరికీ అన్న సమారాధన కూడా నిర్వహిస్తారండి. ఊరందరికీ భోజనాలు పెట్టి చాలా గ్రాండ్‌గా ఇక్కడ ఈ బుద్ధ దేవుడిని ఆరాధిస్తారు. ఇప్పుడు మరికొంతమంది జైన పెద్దలందరూ కలిసి ఈ పచ్చని ప్రకృతి మధ్య ఈ జైన ఆలయాన్ని మరింత సుందరంగా నిర్మిస్తున్నారండి. ఈ ఆలయం ద్వారా ఈ గ్రామానికి మరింత పేరు ప్రతిష్టలొస్తాయి అని నేను భావిస్తున్నాను. ఈ ఆలయం పూర్తయిన తర్వాత మరొక్కసారి నేను మీకు వీడియో అప్‌లోడ్ చేస్తాను. ఆలయం ఎలా ఉంది? ఏంటి? అనేది. ఈ ఆలయం అంతకుముందు ఎలా ఉండేది? ఆ ఆలయ విశేషాలు అన్నీ కూడా నేను చెప్పడం కంటే కూడా మా ఊరి పెద్దలు చెప్తేనే బావుంటుందండి. సో, చెప్తారు వినండి.
మన చింతపూర్లో ఉన్నటువంటి బుద్ధదేవుడి గుడి. బుద్ధదేవుడి గుడిగా మనం పిలువబడి ఎన్నో సంవత్సరాలుగా అందరికీ ఇది బుద్ధదేవుడిగా ప్రసిద్ధి చెందిన దేవాలయం. అయితే కాలాంతరంలో అది జైన్ విగ్రహం అని మన ఊరు చూడటానికి వచ్చినటువంటి మార్వడీస్ దీన్ని నిర్ధారించారు. దాని తర్వాత నుంచి దినదినంగా అభివృద్ధి చెందుతూ 1942లో ఈ గుడిని స్థాపించారు. ఇప్పటికి సుమారుగా 80 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు ఈ మధ్యన మనం ఈ ఊర్లో గ్రామ పెద్దలందరూ కలిపి ఇక్కడ నరసాపురం జైన్ వారికి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. వారికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత గుడిని అభివృద్ధి చెంది మొత్తం అంతా రీమోడల్ చేసి అన్నీ తీర్చిదిద్దడం జరిగింది. ఈ మధ్యనే మొత్తం అన్ని రకాలుగా పెయింట్లు ఇవి అన్నీ జరిగింది. 80 సంవత్సరాల చరిత్ర ఉన్న దేవుడికి రూపురేఖలు వచ్చి ఇప్పుడు జైన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇది అవటం చాలా సంతోషకరం. మొత్తం అంతా కూడా వారు తీసుకుని దీన్ని రీమోడల్ చేసి మొత్తం మార్బుల్ కన్స్ట్రక్షన్స్ తోటి చేస్తానని చెప్పేసి అనటం జరిగింది. ఒకసారి చూద్దాం లోపల ఉన్నటువంటి వీటి చరిత్ర. ఇవి ఎంతోమంది దానం చేసి ఒక్కొక్కళ్ళు ఈనాటి నుంచి ఒక్కొక్క కార్యక్రమాల్లో చేసి ఇన్నాళ్ళకి 80 ఏళ్ళకి ఒక ముహూర్దశ వచ్చింది చింతపూర్లో దేవాలయానికి. మొత్తం అంతా కూడా వైట్ పెయింటింగ్. దీపావళి సందర్భంగా విద్యుత్ కాంతులతోటి దగదగలాడుతూ మెరుస్తున్న మన చింతపూరు జైన్ దేవాలయం దర్శించుకోండి. జైన్ విన్నారు కదండి మా గ్రామంలో ఉన్న బౌద్ధ ఆలయ విశేషాలు. ఇప్పుడు మీరు చూసింది ఓల్డ్ వీడియో అండి. అంటే అంతకుముందు టెంపుల్ ఈ విధంగా ఉండేదన్నమాట. ఇప్పుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారండి. ఈ ఆలయం లోపల ఉన్న విగ్రహాన్ని ఈ విధంగా ఒక చిన్న షెడ్ వేసి ఇక్కడ ప్రతిష్ఠించారండి. గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా దర్శించుకోవడం కోసం. ఇప్పుడు ఈ ఆలయాన్ని మరింత అందంగా నిర్మించిన తర్వాత మరొక్కసారి నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మా గ్రామంలో ఉన్న మరొక విశిష్ట ఆలయం గురించి కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి. మా గ్రామంలో మాత్రమే ఉన్న పరదేశయ్య టెంపుల్ అండి. చాలా ప్రసిద్ధమైన ఆలయం అండి. ఆ ఆలయ విశేషాలన్నీ కూడా నేను ఆ వీడియోలో చెప్పాను. చూడాలి అనుకుంటే గనక ఓల్డ్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఇంకిక్కడ ఈవినింగ్ టైంలో అలా బయటికి వెళ్తున్నామండి. బయటికి అంటే మా రిలేటివ్స్ ఇంటికనమాట. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను కదండీ! ఊర్లో మాకు చాలామంది రిలేటివ్స్ ఉన్నారు అని. ఇంక నేను ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి ఎవ్వరింటికి వెళ్ళలేదండి. ఇంకా 2 డేస్‌లో వెళ్ళిపోతున్నాం కదా! ఇంక అందరిని కలుద్దాం అన్నట్టు అలా వెళ్తున్నామనమాట. మన శబరి అమ్మమ్మ పుట్టింటి వాళ్ళు ఇదే ఊర్లో ఇక్కడే ఉంటారండి. అలాగే మా అత్తయ్య గారి పుట్టింటి వాళ్ళు కూడా ఇదే ఊరనమాట. ఇక్కడే ఉంటారు. ఆ విధంగా వాళ్ళ ఫ్యామిలీసు ఇట్లా చేరి ఊర్లో సగం మంది మా చుట్టాలే ఉంటారండి. ఇప్పుడు మేమొచ్చింది మా ఆడపడుచు వాళ్ళ తోటి కోడలు ఇంటికనమాట. అంటే మా పెద్దమ్మ ఉంది కదండీ! పెద్దమ్మ చిన్న కొడుకు ఇల్లనమాట ఇది. అంతకుముందు వీడియోస్‌లో కూడా ఒక వీడియోస్‌లో వీళ్ళ ఇల్లయితే చూపించాను. హౌస్ చాలా బావుంటుందండి. సాత్విక్ వస్తే గనక ఎక్కువగా ఇక్కడికే వచ్చేస్తారండి. ఇక్కడ ఆడుకోవడానికి వస్తారనమాట. ఈ వీధిలో మా తోటికోడలు వాళ్ళు అందరూ ఉంటారు. ఇంకా పిల్లలు ఎక్కువ ఉంటారనమాట ఇక్కడ ఆడుకోవడానికి. అందుకని సాత్విక్ వస్తే గనక ఎక్కువగా ఇక్కడికే వచ్చి ఆడుకుంటూ ఉంటారు. సంక్రాంతి వస్తుంది గదండీ! పందెం కోళ్ళు రెడీగా ఉన్నాయి. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు, అలాగే మా మరుదులున్నారు కదండీ! వాళ్ళు కూడా ఈ పందెం కోళ్ళు పెంచుతారండి. ఇప్పుడు సంక్రాంతి దగ్గరలో ఉంది కదా! ఇంకా వీటికి బలమైన ఫుడ్ అవి పెట్టి పెంచుతూ ఉంటారు. ఇంకిక్కడ అందరం కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇక్కడికొస్తే అందరూ ఉంటారు గదండీ! అందరితో ఈ విధంగా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ డేస్ మొత్తం హ్యాపీగా గడిచిపోతాయండి. మళ్ళీ యూపీ వెళ్ళిన తర్వాత నా రొటీన్ అయితే మారిపోతుందనమాట. నేనొక్కదాన్నే ఇంట్లో ఉంటాను. పిల్లలు మార్నింగ్ స్కూల్‌కి వెళ్ళిపోతారు. మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. ఇంకా ఇంట్లో నేను నా వీడియోస్ చేసుకుంటూ అట్లా ఉంటాననమాట. అది వేరే రొటీను. ఇంకిక్కడికొచ్చినప్పుడు ఈ విధంగా అందరితో హ్యాపీగా ఉంటాననమాట. ఇది మా తోటి కోడళ్ళ హౌస్ అండి. మా హస్బెండ్‌కి ఇద్దరు కజిన్ బ్రదర్స్ ఉన్నారండి.
వీళ్ళిద్దరనమాట. వీళ్ళ ముగ్గురు ఒక కడుపున పుట్టకపోయినా సరే చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో పెరిగారండి. మా చిన్న మావయ్య గారు వీళ్ళిద్దరూ చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారండి. ఇంకప్పటినుంచి మావయ్య గారే వీళ్ళిద్దరిని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు కూడా చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇదే ఊర్లో మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న హౌసు మా ఆడపడుచు వాళ్ళ పాత ఇల్లండి. అంతకుముందు అంటే నాకు మ్యారేజ్ అయిన స్టార్టింగ్‌లో మా ఆడపడుచు వాళ్ళు ఇక్కడే ఉండేవారు. ఇప్పుడు ఈ హౌసు పాతదయిపోయిందండి. ఇక్కడ హౌసు కట్టుకోవాలి. ఇప్పుడు మా ఆడపడుచు వాళ్ళు ఉంటున్నది రెంటెడ్ హౌస్ అనమాట. సో, ఓన్ హౌస్ అయితే ఇదే. ఇక్కడ మీకు శారీలో కనిపిస్తుంది కదండీ! తను నా తోటికోడలు, పెద్ద తోటికోడలు. నాకు కజిన్ సిస్టర్ కూడా అంటే మా అమ్మగారి చెల్లెలి కూతురండి. తనకి ముగ్గురు అమ్మాయిలు. మా చిన్న తోటికోడలికి ఒక బాబు. నేను మా చెల్లి కూడా చిన్నప్పటి నుంచి కలిసే పెరిగామండి. మా చెల్లికి కూడా చిన్న వయసులోనే ఫాదర్ చనిపోయారు. సో, అందుకని ఎక్కువగా మా చెల్లి మా ఇంట్లో ఉండేది. మేమిద్దరం కూడా చిన్నప్పటి నుంచి కలిసే పెరిగామనమాట. ఇప్పుడు నాకు తోటికోడలు. ఇంకా అందరి ఇల్లులు పక్కపక్కనే ఈ విధంగా ఉంటాయి కదండీ! ఇంక అందరూ ఈ విధంగా చక్కగా మాట్లాడుకుంటూ అందరూ ఏదొచ్చినా సరే కలిసికట్టుగా ఉంటారు. సాహితీ, సాత్విక్ ఇద్దరూ ఎక్కువగా ఇక్కడికే వచ్చేస్తూ ఉంటారండి. ఇక్కడ మా తోటి కోడళ్ళ పిల్లలు, ఆడపడుచు పిల్లలు అందరూ ఉంటారు కదా! ఇంక వీళ్ళందరితో ఆడుకోవడం కోసం ఎక్కువగా ఇక్కడే ఉంటారనమాట. ఇంకా ఇక్కడి నుంచి మేము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. నేను లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదండీ! మా అన్నయ్య వంటలు చాలా బాగా చేస్తాడు అని. ఆహ్, వంటలు చేయడం అంటే ఇష్టమనమాట అన్నయ్యకి. అన్నయ్య చేసే వంటలకి ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. ముఖ్యంగా నాకు అన్నయ్య వేసే చికెన్ పకోడీ అంటే చాలా ఇష్టం. నేనొచ్చిన ప్రతిసారి నాకు అన్నయ్య ఈ విధంగా చికెన్ పకోడీ ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాడు. నాన్ వెజ్ రెసిపీసు చాలా బాగా ప్రిపేర్ చేస్తాడండి. కొన్ని నాన్ వెజ్ రెసిపీస్ అయితే నేను అన్నయ్యనే ఎక్కువగా ప్రిపేర్ చేసి ఇమ్మంటూ ఉంటాను. ముఖ్యంగా తలకాయ మాంసం కానీ, బోటీ మసాలా ఇటువంటివి ఎక్కువగా అన్నయ్య చాలా బాగా ప్రిపేర్ చేస్తాడు. ఇంకిక్కడ చికెన్ పకోడీ వేయడం కోసం చికెన్‌లో స్పైసెస్ అన్నీ కూడా వేసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టారంటండి. ఇప్పుడు ఈ చికెన్‌తో పకోడీ వేస్తున్నారిక్కడ. అన్నయ్య తాపీ మేస్త్రండి. కన్‌స్ట్రక్షన్స్ చేస్తారనమాట. అన్నయ్య అలాగే వాళ్ళ తమ్ముడు ఉన్నారు కదండీ ఊర్లో. సో, ఆయన కూడా కన్‌స్ట్రక్షన్సే చేస్తారు. ఇప్పుడు ఇంతకు ముందు మీరు టెంపుల్ చూసారు కదండీ! జైన ఆలయం. ఆ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు కదా! ఇప్పుడు ఆ ఆలయం కన్‌స్ట్రక్షన్ పనులన్నీ కూడా సో, అన్నయ్య వాళ్ళే చూసుకుంటున్నారు. నాకు చికెన్ పకోడీ అంటే చాలా ఇష్టమండి. అందుకని నేనొచ్చిన ప్రతిసారి అన్నయ్య ఈ విధంగా చికెన్ పకోడీ ప్రిపేర్ చేసి పెడతారు. అన్నయ్య ప్రిపేర్ చేసే ఈ చికెన్ పకోడీ టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. నాకు చాలా ఇష్టం. మీలో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కదండీ! మీరు చాలా మంచివారు, అందరితో కలిసి ఉంటారు, ప్రేమగా ఉంటారు అని. నేను మాత్రమే కాదండి, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నాతో అలాగే ఉంటారు. నేను చాలా అదృష్టవంతురాలిని అని అనుకుంటూ ఉంటానండి. ఎందుకంటే నాకు ఇంత మంచి అత్తిల్లు దొరికింది. అత్తయ్య గారి ఇంట్లో అందరూ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారండి. మా ఆడపడుచు వాళ్ళ హస్బెండు, పిల్లలు, నా తోటి కోడళ్ళు అందరితో నాకు చాలా మంచి బాండింగ్ ఉందండి. అందరూ నాతో ప్రేమగా ఉంటారు. నేను కూడా వాళ్ళందరితో అంతే ప్రేమగా ఉంటాను. నేను మా మావయ్య గారు ఉన్నప్పుడు ఇంకా హ్యాపీగా ఉండేదాన్నండి. ఆయన కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. చాలామంది అమ్మాయిలు పెళ్ళంటే భయపడిపోతూ ఉంటారు కదండీ! కొత్త ఇంట్లోకి వెళ్ళాలి. అక్కడ నేను అడ్జస్ట్ అవ్వగలనో లేదో అని భయపడుతూ ఉంటారు. అర్థం చేసుకునే అత్తమామలు, ప్రేమించే భర్త దొరికితే గనక పెళ్ళయిన తర్వాత కూడా అమ్మాయి లైఫ్ చాలా చాలా బావుంటుందండి. అటువంటి మంచి ఫ్యామిలీ నాకు దొరికిందండి. అందరూ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. నేను కూడా వాళ్ళతో అలాగే ఉంటాను. సో, అందరం కలిసిమెలిసి ఈ విధంగా ఉంటామనమాట. ఇంక మా ఆడపడుచు వాళ్ళు పక్కనే ఉంటారు గాబట్టి, మా అత్తయ్య గారు వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి.
మేము యూపీలో ధైర్యంగా ఉండగలుగుతున్నాము అంటే ఇంకా వీళ్ళందరి వల్లేనండి. మా ఆడపడుచు వాళ్ళు, మా తోటికోడలు వాళ్ళు అందరూ కూడా పక్కపక్కనే దగ్గర దగ్గర ఇళ్లల్లోనే ఉంటారు కదండీ! సో, ఇంకా అత్తయ్య గారు వాళ్ళని, అమ్మమ్మని చాలా జాగ్రత్తగా అందరూ చూసుకుంటారు. ఇంకా ఏదొచ్చినా అందరూ ఒక చోట ఉంటారు కాబట్టి మాకు పెద్దగా భయముండదండి. అందుకనే మేము హ్యాపీగా యూపీలో ఉండగలుగుతున్నాము. ఇంక మేము ఆంధ్ర వచ్చి దగ్గర దగ్గర 2 వీక్స్ అయిపోయిందండి. ఇంకొక 2 డేస్‌లో మేము యూపీ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూసారు కదండీ! అన్నయ్య చికెన్ పకోడీ వేడి వేడిగా వేసుకొస్తుంటే మేమందరం కూర్చొని తింటున్నాము. చికెన్ పకోడీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చాలా క్రిస్పీగా చాలా బావుంది. నేను నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు అన్నయ్య చికెన్ పకోడీ వేస్తున్నప్పుడు అందులో ఏమేం స్పైసెస్ వేశారు ఇవన్నీ కూడా క్లియర్‌గా వీడియో అయితే తీస్తాను. ఇంకా 2 డేస్‌లో వెళ్ళిపోతున్నాను కదండీ! వీళ్ళందరిని నేను చాలా మిస్ అవుతాను. ఈ ఎంజాయ్‌మెంట్ అంతా కూడా మిస్ అవుతాను. ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.